और सूरत में आप फर्स्ट टाइम वीडियो देखा हुआ है फैक्ट्री का लाइव। సో నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ओरिजिनल मैन्युफैक्चरिंग क्या चीज़ है वो आपको बताया जाएगा। ఫస్ట్ టైం నేను ఒక మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వచ్చాను. अभी नीचे पूरा भी कटिंग हो जाएगा। प्योर डिजिटल मशीन, डिजिटल प्योर बोलते हैं उसका है। జస్ట్ 325 రూపీస్ కి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన శారీ కలెక్షన్స్ అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. గ్రాండ్ గా ఉంటుంది. పార్టీ వేర్ సంబంధించిన కలెక్షన్స్ ఇవి కూడా. రకరకాల ప్రింట్స్ అనేవి రకరకాల మెషినరీస్ పైన రెడీ అవుతాయి అన్నమాట. సౌత్ ఇండియా స్టైల్స్ కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఆఫీస్ పర్పస్ వేసుకోవడానికి శారీ కలెక్షన్స్ బాగుంటాయి, స్టిఫ్ గా ఉంటాయి అన్నమాట. కొంత కస్టమర్స్ ఏమంటే మనకి కొన్ని ప్రోడక్ట్స్ బాగా సేల్ అయినప్పుడు మాకు ఆ కైండ్ ఆఫ్ శారీస్ ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ కావాలి అని చెప్తూ ఉంటారు కదా. अपना डिजाइन प्रोवाइड करता है तो वो भी हम लोग प्रोवाइड करके दे देंगे, बना के दे देंगे विद इन 5 to 7 days। సో వాళ్ళు ఏంటంటే బల్క్ లాగా ఆర్డర్ చేసినప్పుడు ఈ ప్రింట్స్ అనేవి మళ్ళీ యూజ్ చేస్తారు. 130 రూపీస్కి మనకి సిల్క్ శారీ దొరుకుతుంది. ये पूरा लंप है जो हम लोग डिस्पैच कर देते हैं, जिसके भी कस्टमर्स का रहता है उनको डिस्पैच कर दिया जाता है। మీరు ఈజీగా రీటైల్లో 500-600కి సేల్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. షాప్స్లోకి వాటికి వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడ మనకి కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో అంతా కూడా డిస్పాచ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అంతా కూడా మనకి సెగ్మెంట్ వైజ్ ఉంది. లాండ్రీ ఒక దగ్గర జరుగుతుంది, మనకి ప్రెసింగ్ ఒక దగ్గర జరుగుతుంది, అండ్ ప్రింటింగ్ ఒక దగ్గర జరుగుతుంది. సో లైట్ షేడ్లో చాలా బాగుందండి. డీసెంట్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి శారీ కలెక్షన్స్ బాగుంటాయి. मिनिमम मार्जिन 50 से 60% आराम से रख सकते हैं। ఏంటి ఈ శారీస్ ఇంత తక్కువ ఉన్నాయని చెప్పేసి మీకు ఒక డౌట్ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి మనకు తక్కువ ప్రైస్ లో శారీస్ అనేవి పడతాయి అనమాట. इस तरह से वेराइटीज काफी मिल जाएगा। मिनिमम 25,000 का परचेस आपको यहाँ से करना है। अभी पोंगल और संक्रांति का स्पेशल ऑफर चल रहा है, तो आपको वीडियो में मालूम चलेगा कि क्या ऑफर है अभी। హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం సూరత్లో ఉన్నటువంటి శివం ప్రింట్స్ వారికి సంబంధించిన శారీ కలెక్షన్స్ చూడడానికి. వీళ్ళ దగ్గర శారీసే కాదండి, శారీకి సంబంధించిన శారీ పెట్టి కోట్స్, శారీ బ్లౌజ్ పీసెస్ అండ్ రెడీమేడ్ బ్లౌజ్ పీసెస్, దుపట్టాస్, ఇది అక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంతా కూడా హోల్సేల్. అండ్ వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను శివం ప్రింట్స్ వారికి సంబంధించిన మాన్సీ ప్రింట్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో వాటిలో ఒక వ్లాగ్ కూడా చేశాను, క్లియర్గా శారీ అనేది ఏ విధంగా తయారవుతుంది అని చెప్పేసి. సో ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. లింక్ క్లిక్ చేస్తే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఈ వ్లాగ్లో నేను శారీ కలెక్షన్స్ చూపిస్తాను, కొన్ని బ్లౌజ్ కలెక్షన్స్ చూపిస్తాను. దాంతో పాటుగా ఎండింగ్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించిన క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అండి. డైరెక్ట్గా మీరు బల్క్లో మాత్రమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో రీటైల్లో సింగిల్ పీస్ 2 పీస్ లాగా ఇవ్వరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ ఫెసిలిటీ త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన శారీ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి. అండ్ మినిమం వచ్చేసి ఒక 25,000 బడ్జెట్ చేసినట్లయితే కనుక వీళ్ళకి ఏంటంటే కొరియర్ చేయడానికి అంటే పార్సల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దట్ మీకు పార్సల్ ఛార్జెస్ కూడా తక్కువ పడతాయి అనమాట. వేరేస్ కంపేరిటివ్లీ మనకి కొరియర్స్ చేస్తే కనుక వాటి యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పార్సల్స్ చేస్తే త్రూ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేస్తే మనకి ప్రైస్ అనేది తక్కువ పడుతుంది. సో దట్ మీరు సేల్ చేసుకున్నప్పుడు మార్జిన్స్ అనేవి కరెక్ట్గా వేసుకొని కస్టమర్స్కి సేల్ చేసినా కూడా మీకు కూడా కస్టమర్ బేస్ పెరుగుతుంది అండ్ మంచి ప్రాఫిట్స్తో కూడా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. చాలా మంది ఏంటంటే నేను కమెంట్స్ చాలా మంది చేస్తూ ఉంటారు, మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా, హోల్సేల్ అంటే రీటైల్లో సింగిల్ పీస్ లాగా ఇస్తారని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ప్రతి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో దట్ మీకు ఏంటంటే ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి. అందులో క్లియర్గా మెన్షన్ చేసినా కూడా చాలామంది రిపీటెడ్ క్వశ్చన్స్ నాకు మళ్ళీ కమెంట్ సెషన్లో అడుగుతున్నారు. దయచేసి మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే కనుక మీకు నేను చెప్పినటువంటి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతుంది. ఒకవేళ మీ డౌట్స్ ఒకవేళ ఈ వీడియోలో నేను మెన్షన్ చేయని ఉంటాయో అవి మీరు నన్ను కమెంట్ సెషన్లో అడిగినట్లయితే కూడా నేను క్లియర్గా మీకు ఆన్సర్ చేస్తాను. చాలా మంది అదే క్వశ్చన్స్ అడగడం వల్ల ఆన్సర్ చేయలేకపోతున్నాను. సో దట్ మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే శారీ కలెక్షన్స్ చూపిస్తాను అండ్ ఎండింగ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించిన క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. సో అది కూడా వాచ్ చేసేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు శివం ప్రింట్స్ లో ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క ప్రైస్ రేంజెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కూడా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సౌరభ్ అగర్వాల్ కూడా మనతో పాటు ఉన్నారండి. సో వారిని అడిగి తెలుసుకుందాము. సో నమస్తే సార్. नमस्ते जी सर बोलिए. का वेलकम है शिवम प्रिंट सूरत में। आपको मैं अभी साड़ीज का वैरायटी दिखाऊंगा, इधर दुपट्टा दिखाऊंगा, रेडीमेड ब्लाउजेस है, फैब्रिक्स है। और सूरत में आप फर्स्ट टाइम वीडियो देखा हुआ है फैक्ट्री का लाइव। आपका मानसी प्रिंट्स का फैक्ट्री का वीडियो आपको पूरा इसमें देखने को मिलेगा ही। ओरिजिनल मैन्युफैक्चरिंग क्या चीज़ है वो आपको बताया जाएगा। ओके.
సో ఇక్కడ అన్ని దొరుకుతాయండి మనకి ఏంటంటే బ్లౌజెస్ కానివ్వండి, దుపట్టాస్, శారీ పెట్టికోట్స్, శారీస్, ఫ్యాన్సీ శారీస్, ఈ విధంగా అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ మీరు విజిట్ చేస్తే కనుక అన్ని అండర్ 1 రూపీ మనకి దొరుకుతాయి అనమాట. సో చూడండి फैक्ट्री से जो ताका आता है कंप्लीट इधर 100 मीटर 120 मीटर ऐसा कंप्लीट ताका जाता है. अभी कटिंग वगैरह होएगा कंप्लीट. సో ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి మెటీరియల్ అన్నమాట అంతా కూడా. సో మనకి 100 మీటర్ 2 మీటర్స్ లాగా ఉంటుంది. వీటిని కట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో చూస్తున్నాం. ఈ విధంగా లంప్ లాగా ఉంటాయి అనమాట అన్ని కూడా. సో ఏ క్యా హై సర్ ये ये सब कलेक्शन? साड़ीज वगैरह है. अभी मैं आपको साड़ीज इधर कैटलॉग के साथ कंप्लीट स्टॉक दिखाऊंगा. ये ओनली 115 रुपीज का है. ఓకే 115 रुपीज विद ब्लाउज साड़ीज है. 115 రూపీస్ వాటికి సంబంధించిన కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ కలెక్షన్స్. ये ऐसा साड़ीज आएगा ये कंप्लीट. సో సెట్ లాగా ఉంటాయి అన్నమాట. కిतने पीस होएगा 12 पीस कैटलॉग चाहिए. 12 pieces. 12 पीस कैटलॉग है विद ब्लाउज साड़ीज है 115 रुपीज. ఓకే ఇలా సెట్ లాగా ఉంటుందండి. సో చూడండి క్లియర్ గా ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ये पश्मीना लीलन है 265 रुपीज. 265 రూపీస్ సంబంధించిన కలెక్షన్స్ बंडल्स वगैरह आ जाएगा. डिफरेंट डिजाइन आएगा 20 से 50 डिजाइन इसमें डिफरेंट సెట్ లాగా ఉంటాయి అన్నమాట. कॉटन खादी 195 रुपीज. ऐसा बंडल आएगा डिफरेंट डिजाइन डिफरेंट कलर्स. సో ఖాదీ కాటన్ లో చూస్తున్నామండి 195 రూపీస్ రేంజ్ సంబంధించిన కలెక్షన్స్ ఇవన్నీ కూడా. वर्क साड़ीज आएगा पूरा कंप्लीट वर्क आएगा इसके अंदर. 325 रुपीज से वर्क साड़ी स्टार्टिंग है. ఓ జస్ట్ 325 రూపీస్ కి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన శారీ కలెక్షన్స్ అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ అంతా కూడా మనకి బండల్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా వర్క్ శారీ సంబంధించిన కలెక్షన్స్. प्योर जरी वर्क 675 रुपीज. 675 సంబంధించిన జరీ వర్క్ వచ్చేసి ఉంటుంది. సో చూడండి గ్రాండ్ గా ఉంటుంది. పార్టీ వేర్ సంబంధించిన కలెక్షన్స్ ఇవి కూడా. 230 रुपीज 4 पीस कैटलॉग. 230 రూపీస్. సో చూడండి క్యాటలాగ్ కలెక్షన్ ఇవన్నీ కూడా. ब्लाउज इसमें आएगा पूरा हैवी ब्लाउज आता है कंप्लीट. ఓకే చూడండి ఇది బ్లౌజ్ సపరేట్ గా ఇచ్చారు అండ్ ఈ శారీ అన్నమాట. 170 रुपीज का आएगा. किमाया क्रेप है किमाया चीज. కిమాయా క్రేప్. Yes. సో 175 రూపీస్ రేంజ్ సంబంధించిన కలెక్షన్స్ అండి. డైలీ వేర్ శారీస్ ఇవి. ఇవన్నీ బండల్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా బండల్ లాగా తీసుకోవాలి. క్యాటలాగ్ అయితే మనకి సెట్ లాగా కొన్ని దాంట్లో 12 పీసెస్ 8 పీసెస్ 10 పీసెస్ ఇలా ఉంటాయి. 210 रुपीज जॉर्जेट फैब्रिक. 210 రూపీస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము. సో జార్జెట్ మనకి ఏంటంటే క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఈజీగా కూడా వేసుకోవచ్చు. ఫాలింగ్ గా ఉంటాయి అన్నమాట. डिजिटल प्रिंट कैटलॉग है 490 रुपीज. డిజిటల్ ప్రింట్ లో చూస్తున్నామండి 490 రూపీస్ రేంజ్ సంబంధించిన శారీ కలెక్షన్స్ ఇవన్నీ. डिजाइन डिफरेंट कलर्स आएगा. 20-30 कलर्स डिफरेंट आ जाएगा इसका. ఇది సెట్ లాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్రింట్స్ లో ఉంటాయి. సో చూడండి डिजिटल प्रिंट है. जॉर्जेट में डिजिटल प्रिंट आएगा 325 रुपीज ओनली. 325 రూపీస్ సంబంధించిన జార్జెట్ డిజిటల్ ప్రింట్ అండి ఇది. నార్మల్గా లెనిన్ లో డిజిటల్ ప్రింట్స్ చూసాం కదా. फ्लोरोसेंस कलर्स आता है पूरा कंप्लीट. ఓకే నియాన్ కలర్స్ అనమాట అన్నీ కూడా. చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. డిజిటల్ ప్రింట్ ఇవన్నీ కూడా. ये 4 पीस कैटलॉग है. पैठनी कैटलॉग है 640 रुपीज ओनली. ఓకే చూడండి ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్. పైతానీ స్టైల్లో ఉంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా. సో చిన్న చిన్న పార్టీ వేర్ పర్పస్ వేసుకోవడానికి బాగుంటాయి. हैवी रिच पल्लू. ఓకే సో పళ్ళు చూడండి ఎంత హెవీగా ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీనాకరీ బూటీస్ వచ్చేసి ఉంటాయి. फ्लोरल सिल्क 640 रुपीज सेम. సో సిల్క్లోనే 640 రూపీస్ రేంజ్లో చూస్తున్నాము. బండల్ వచ్చేసి మనకి ఈ విధంగా. पेटल्स भी आएगा इसके अंदर. సో యూజువల్గా మనకి సౌత్ ఇండియా స్టైల్స్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ విధంగా చూడండి టాజిల్స్ కూడా ఇచ్చారు పళ్ళులో. ऑर्गेन्जा सिल्क 395 रुपीज. సో ब्लाउज साड़ी कांट्रास्ट पल्लू कांट्रास्ट ब्लाउज डिफरेंट. 395 రూపీస్ అండి. ఆర్గంజా శారీస్ చూడండి 2 టోన్లో ఉంటాయన్నమాట. సో ఇందులో కూడా సెట్ లాగా మనకి చాలా కలర్స్ ఉన్నాయి. 210 रुपीज पल्लवी वैरायटी. 210 రూపీస్ సంబంధించిన క్యాటలాగ్ కలెక్షన్ అండి ఇది. చూడండి శారీ ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది ఇది కూడా. 210 రూపీస్ శారీ లాగా అస్సలు లేదు. చూడండి ఆఫీస్ పర్పస్ వేసుకోవడానికి శారీ కలెక్షన్స్ బాగుంటాయి. స్టిఫ్ గా ఉంటాయి అనమాట. जॉर्जेट मटेरियल डेली वेयर मटेरियल विद बॉर्डर विद पेटल्स 285 रुपीज. 285 రూపీస్ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం. ఫ్లోరల్ ప్రింట్ లో ఉంటాయి అనమాట. ప్యాచ్ వర్క్ కూడా వచ్చేసి ఉంటుంది. సో బండిల్ మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా. లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట. वेटलेस क्वालिटी विद बॉर्डर 250 रुपीज. ఇవి వెయిట్లెస్ శారీస్ అండి 250 రూపీస్. इसका डिजाइन ऐसा बंडल्स आ जाएगा. ఓకే సో ఇది వచ్చేసి బండల్స్ మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. డిఫరెంట్ కలర్స్లో మనకి ఈ విధంగా ఉంటాయి. 2 పీసెస్ లాగా ఇస్తారు డిఫరెంట్ కలర్స్లో. మీకు సింగిల్ పీస్ లాగా ఇలా ఒక పీస్ పింక్ ఒక పీస్ ఎల్లో అలా కూడా ఉంటాయి. సో బండిల్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. 150 रुपीज विद ब्लाउज साड़ी. సో 150 రూపీస్ శారీ అండి. సో చూడండి సాఫ్ట్ మనకి లెనిన్ ఏ విధంగా ఉంటుంది ఆ టైప్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. కాకపోతే 150 రేంజ్ సంబంధించిన కలెక్షన్ ఇది. बेंगलुरु सिल्क 130 रुपीज विद ब्लाउज साड़ी विद पल्लू. 130 రూపీస్ అండి. బెంగళూరు సిల్క్ చూస్తున్నాము. సో చూడండి క్యాటలాగ్ పిక్చర్ ఈ విధంగా ఉంటుంది. क्रेप साड़ी टर्की क्रेप हैवी क्रेप 220 रुपीज ओनली. 220 రూపీస్ టర్కీ క్రేప్లో చూస్తున్నాము. దీని యొక్క శాంపుల్ కలెక్షన్ మీరు చూడొచ్చు. సో చూడండి ఈ విధంగా ఉంటుంది.
टर्की क्रेप। सभी डिजाइन विद कैटलॉग आ जाएगा, कंप्लीट कैटलॉग के साथ कस्टमर को इसलिए दिखा रहा है कि कस्टमर को आइडिया लग जाए कि पूरा कलेक्शन कैसा है, सिलेक्शन इधर कैसा है, कंप्लीट पूरा వ్యూ भी आपको दिख रहा है। మీరు ఎంత బడ్జెట్ లో తీసుకున్నా కూడా మనకి క్యాటలాగ్ అనేది కంపల్సరీ ఉంటుందండి, సో దట్ చూసుకోవడానికి డిజైన్స్ కూడా ఈజీగా ఉంటాయి అనమాట. చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. మీరు చూసినట్లయితే నా బ్యాక్ సైడ్ అంతా కూడా వీటి యొక్క ప్యాటర్న్స్ అనమాట, డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా విజిట్ చేస్తే ఇంకా క్లియర్ గా చూడొచ్చు మీరు. 250 रुपीज का जनरली जो कस्टमर्स मांगते हैं यूनिफॉर्म में 100 साड़ी, 500 साड़ी, 200 साड़ी हमेशा पर डिजाइन हमारे पास రెడీ रहता है. ఓకే, సో వచ్చేసి యూనిఫామ్ శారీస్ అని మనకి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు కదా, మనకి హాస్పిటల్స్లో కానివ్వండి, కంపెనీస్లో కానివ్వండి, ఈ విధంగా డ్రెస్ కూడా మెయింటైన్ చేస్తారు. సో లేడీస్ సంబంధించిన శారీస్ కూడా వీళ్ళ దగ్గర ఈ విధంగా ఉంటాయి, బల్క్లో సప్లై చేస్తారనమాట. సో ఆ విధంగా కూడా ఎవరైనా ఉన్నా కూడా కాంటాక్ట్ చేసినట్లయితే మీరు బల్క్లో కూడా తీసుకోవచ్చు. अपना डिजाइन प्रोवाइड करता है तो वो भी हम लोग प्रोवाइड करके दे देंगे, बना के दे देंगे विद इन 5 to 7 डेज, क्योंकि हमारा खुद का मैन्युफैक्चरिंग है, खुद का फैक्ट्री है, तो वो पॉसिबल है बनाने के लिए. मिनिमम पीसेस कितना ऑर्डर मिनिमम उसके लिए क्वांटिटी चाहिए होगा 100 to 200 पीसेस मिनिमम चाहिए होगा, तो आपको बना के मिल जाएगा. अगर कस्टमर का कोई डिजाइन आता है तो वो भी पॉसिबल है. సో పర్టికులర్గా మీకంటూ ఒక డిజైన్ ఉంది, మాకు ఇదే డిజైన్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే కూడా వీళ్ళు హెవీగా బల్క్లో మీకు సప్లై చేస్తారండి. విత్ ఇన్ మనకి ఒక 1 వీక్ గ్యాప్లో ఏంటంటే మీకు ఆర్డర్ చేసినటువంటి మెటీరియల్ అనేది ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మినిమం వచ్చేసి 100 నుంచి 200 పీసెస్ అనేది కంపల్సరీగా చేయాలి ఒకవేళ మీరు అలా ఆర్డర్ చేసినట్లయితే కనుక. సో ఏ ఫ్యాబ్రిక్ है ऐसा? ये जॉर्जेट फैब्रिक है, 285 रुपीस का विद बॉर्डर आएगा कंप्लीट. पूरा साड़ी डिफरेंट डिजिटल प्रिंट, फ्लोरल प्रिंट, इस तरह का प्रिंट आ जाएगा. సో 285 రూపీస్ సంబంధించిన జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి. దీని యొక్క బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు, రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ప్లెయిన్ ప్యాటర్న్ లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ జార్జెట్ లోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నామండి. సో ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి గ్రే కలర్ లో చూస్తున్నాం. ఇందులో మీకు డిఫరెంట్ కలర్స్ కావాలన్నా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా మనకి శారీ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇస్కా ప్రైస్ క్యా है? 250 रुपीस 250 రూపీస్ అండి. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ గ్రే లో మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. सिल्क में है, बेंगलोरी सिल्क है, బెంగళూరు సిల్క్. डिजाइन्स वगैरह बहुत मिल जाएगा. సో లైట్ షేడ్ లో చాలా బాగుందండి, డీసెంట్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి శారీ కలెక్షన్స్ బాగుంటాయి. శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్స్ లో లైన్స్ ఇచ్చారు, జెరీ లైన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్రైస్ కిतना है సార్? ये ओनली 130 रुपीस का. 130 రూపీస్. చూడండి 130 రూపీస్కి మనకి సిల్క్ శారీ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ జార్జెట్లోనే ఇంకొక డిఫరెంట్ ప్రింటెడ్ స్టైల్లో చూస్తున్నాం. చాలా కలర్ఫుల్గా మనకి బంచెస్ లాంటి ప్రింట్స్ ఇచ్చారనమాట. సో చాలా బాగుంది, ట్రైబల్ ప్రింట్ లాగా వచ్చేసింది. చూడండి చాలా అందంగా ఉంది కలెక్షన్. అండ్ ఇదంతా కూడా శారీ అండి, మనకి బార్డర్స్లో టైనీ బార్డర్స్ మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. పళ్ళు చూడండి, పళ్ళు కూడా చాలా బాగుంది డిజైన్ వైజ్. ప్రైస్ సార్? 230 रुपीस. 230 రూపీస్. అండ్ నెక్స్ట్ సిల్క్లో చూస్తున్నాం, इसमें आ गया ये ఫ్యాన్సీ టైప్ సిల్క్. इसमें डिफरेंट ऐसा एनिमल्स प्रिंट, फिगर प्रिंट्स आएगा. ఓకే, సో బర్డ్ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ సిల్వర్ జెరీ వీవింగ్తో ఉంటుంది అనమాట శారీ అంతా కూడా. సో దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సిల్వర్ జెరీ వీవింగ్తో బుట్టి స్టైల్లో వచ్చారు, ఫ్లవర్ బుట్టీస్ లాగా వచ్చేసి ఉంటుంది. ప్రైస్ 525 రూపీస్. బనారస్లోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి, ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, బుట్టి స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇందాక సిల్వర్ జెరీ చూసాం కదా, ఇదేంటంటే జెరీ వీవింగ్తో ఉంటుంది శారీ అంతా కూడా. చూడండి ఇదంతా శారీ, పార్టీ వేర్ శారీ అండి ఇది. సో దీనికి సంబంధించిన బ్లౌజ్ మనకి ఈ విధంగా ప్లెయిన్లో ఇచ్చారు. సో ఇస్కా ప్రైస్ క్యా? 475 రూపీస్. నెక్స్ట్ ఆర్ట్ సిల్క్ శారీలో చూస్తున్నామండి. సో లైట్ వెయిటెడ్గా ఉంటుంది అండ్ ఇది ఒక ఎక్కువగా యూనిఫామ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి తీసుకోవాలన్నా కూడా బల్క్లో తీసుకోవచ్చు. సో శారీ అంతా కూడా ప్లెయిన్ ఫార్మాట్లో సింపుల్గా స్టిఫ్గా ఉంటాయి శారీస్. సో దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్లో మెరూన్ కలర్లో ఇచ్చారు. ప్రైస్ కిतना है సార్? 250 రూపీస్. 6.30 మీటర్ ఉంటుంది అనమాట మనకి శారీ. ఏ ఫ్యాబ్రిక్ है సార్? आर्ट सिल्क साड़ी है बनारसी में. ఓకే, ఆర్ట్ సిల్క్ శారీ. ब्लाउज सेम आता है. టోటల్లీ కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారండి. సో షిమ్మర్ టైప్ ఫాయిల్ ప్రింట్లో ఉంటుంది అనమాట బార్డర్స్, చాలా బాగుంది. అండ్ దీని యొక్క బ్లౌజ్ కూడా మనకి బార్డర్స్లో ఏదైతే ప్యాచ్ చూస్ చేశారో అదే టైప్లో మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇచ్చారు. ప్రైస్ సార్? 235 రూపీస్ అండి ఈ శారీ యొక్క ప్రైస్. నెక్స్ట్ ఏ ఫ్యాబ్రిక్ है సార్? ये चिनॉन क्रेप है. चिनॉन क्रेप शेडेड आएगा. इधर कलर डिफरेंट आएगा. 2 డిఫరెంట్ కలర్ షేడ్స్లో ఫేడెడ్ టైప్లో ఉంటుంది. షినాన్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు. దీనికి కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో ప్యాచ్ వర్క్ ఉంటుంది. సో చూడండి శారీ అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి ఒక బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో, టోటల్లీ కాంట్రాస్ట్ అనమాట. సో వచ్చేసి బ్లౌజ్ పార్ట్. ప్రైస్ 320 రూపీస్. నెక్స్ట్ ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి, గ్రీన్ విత్ బ్లూ షేడ్లో చూస్తున్నాము. సో చాలా బాగుంది, ఇది కూడా గ్రాండ్గా ఉంది. సో బుట్టి స్టైల్లో ఇచ్చారు. బార్డర్స్ కూడా మనకి ఈ విధంగా టిష్యూ టైప్ బార్డర్స్ ఉంటాయన్నమాట, రిచ్ లుక్ ఉంటుంది చూసినట్లయితే. అండ్ దీని యొక్క బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మనకి పళ్ళులో అయితే కలర్ ఇచ్చారో కాంట్రాస్ట్ బ్లూ షేడ్లోనే మనకి బుట్టీస్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ప్రైస్ 390 రూపీస్.
सभी प्राइस जो भी आपको बता रहे एकदम चीपर प्राइस लग रहा होगा कस्टमर को, क्योंकि फैक्ट्री प्राइस है, ओन मैन्युफैक्चरिंग है, इसलिए ये प्राइस में आपको मिल रहा है। मिनिमम मार्जिन 50 से 60% आराम से रख सकते हैं, क्योंकि आपका फैक्ट्री आप ये रिटेल में लेने जाएंगे तो काफी कॉस्टली मिलेगा। సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వస్తుంది కాబట్టి చాలా తక్కువగా అనిపిస్తుంది. చూసేవాళ్ళు కూడా అనుకుంటారనమాట ఏంటి ఈ శారీస్ ఇంత తక్కువగా ఉన్నాయని చెప్పేసి మీకు ఒక డౌట్ ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుందంటే వీళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి మనకు తక్కువ ప్రైస్లో శారీస్ అనేవి పడతాయి అనమాట. చూడండి ఈ విధంగా కనిపిస్తుంది శారీ బ్లూ షేడ్లో మొత్తం మీనాకారి వర్క్ వచ్చేసి ఉంటుంది. అండ్ దీని యొక్క బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు. సో రిచ్ బ్లౌజ్, హెవీ బ్లౌజ్, జకార్డ్ స్టైల్లో ఉంటుంది, థ్రెడ్ వీవింగ్లో ఉంటుంది అనమాట బ్లౌజ్ పార్ట్ అనేది. ప్రైస్ 620 రూపీస్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. సింపుల్గా డీసెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి కలెక్షన్స్ బాగుంటాయి అనమాట. టెంపుల్ డిజైన్లో మనకి బార్డర్స్ రన్ అవుతాయి. అండ్ పళ్ళులో ఏంటంటే లైన్స్ ఫార్మాట్లో ఇచ్చారు. శారీ అంతా కూడా ప్లెయిన్ ఫార్మాట్లో ఉంటుంది. బ్లౌజ్ మనకి లైన్స్ ఫార్మాట్లో ఇచ్చారు. ప్యాటర్న్ అంతా కూడా లైన్స్ ప్యాటర్న్లో ఉంటుంది. సో చూడండి ఇది బ్లౌజ్ పార్ట్. ప్రైస్ 325 రూపీస్. ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి. బ్లూలో వన్ ఆఫ్ ది షేడ్ जरी प्रिंट आएगा, कंप्लीट पूरा जरी है। ఓకే జరీ मशीनरी चीज है, कोई भी इसमें प्रॉब्लम आने वाला चीज नहीं है, प्रिंट नहीं है। ఓకే ప్రింట్ కాదు మనకి థ్రెడ్ వీవింగ్ తోనే ఉంటుంది. అంత మెషినరీ వర్క్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్తున్నారు. అంతా కూడా బుట్టి స్టైల్లో ఉంటుంది శారీ అంతా కూడా. సో 2 సైడ్స్ మనకి గోల్డ్ జరీతో బార్డర్స్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి లైన్స్ ఫార్మాట్ టోటల్లీ కాంట్రాస్ట్ బ్లూ షేడ్ లో ఇచ్చారు, ఇండిగో బ్లూ షేడ్ లో. అండ్ బ్లౌజ్ కూడా మనకి రిచ్ బుట్టీస్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ లో కూడా చూస్తున్నాం. ప్రైస్ 325 రూపీస్. అండ్ ఇది ఇంకొక శారీ అండి, లైట్ వెయిటెడ్ శారీ, కాటన్ శారీ అనమాట. సో సిల్క్ కాటన్ శారీ మిక్స్డ్ ఉంటుంది, చాలా లైట్ వెయిటెడ్ అనమాట, లైట్ కలర్ ఉంటుంది. సో లైన్స్ ఫార్మాట్లో ఇచ్చారు, స్మూత్గా ఉంది శారీ అంతా కూడా, రన్నింగ్లో ఉంటుంది. ఓకే 115. సో ఇది డిజిటల్ టైప్లో చూస్తున్నాం. సో టోటల్లీ యూనిక్ డిజైన్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. చూడండి పెయింటింగ్ టైప్లో ఉంటుందన్నమాట శారీ డిజైన్. అంతా కూడా బర్డ్స్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది శారీ కూడా. పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్లో చూస్తున్నాము. శారీ వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ప్రైస్ 325 రూపీస్ అండి శారీ. ఇది మీరు ఈజీగా రీటైల్లో 500-600కి సేల్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వర్క్ శారీస్ చూస్తున్నాం ఇప్పుడు. చూడండి కుందన్ ప్యాటర్న్స్, కుందన్స్ అంతా కూడా వచ్చేసి మనకి బార్డర్స్లో ఇచ్చారు. టోటల్ గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అంతా కూడా. సో ఈ విధంగా బ్రోచెస్ లాగా ఇచ్చారనమాట శారీ. చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కట్టుకుంటే ఎక్కడున్నా కూడా ఈజీగా ఫోకస్ అవుతారు ఈ శారీ వేసుకుంటే. అండ్ బ్లౌజ్ వచ్చేసి షిమ్మర్ ఫార్మాట్లో ఇచ్చారు, షైనింగ్. 325 రూపీస్ శారీ. నెక్స్ట్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి. డైమండ్ వర్క్ వచ్చేసి ఉంటుంది చూడండి, ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి శారీ అంతా కూడా మనకి పళ్ళులో కొంచెం రిచ్గా హెవీగా ఉంటాయి బుట్టీస్ అనేవి. సో శారీ అంతా కూడా బార్డర్స్లో రన్ అవుతాయి మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా. సో దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు, ఆరెంజ్ సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది. ప్రైస్ 390 రూపీస్. ये फैब्रिक है ऐसा? ये फैब्रिक है, जॉर्जेट फैब्रिक है, इसके अंदर पूरा वर्क हुआ है, कथा वर्क जो बोलते हैं वो खाता वर्क. ओके, बॉर्डर के साथ है कंप्लीट. फुल साड़ी में वर्क आएगा. आप 1.50 वर्क इधर कंप्लीट है, बाद में स्कर्ट में आता है पूरा. ఓకే చాలా బాగుంది. ఇది కూడా అంటే మనకి లైట్ వెయిటెడ్గా ఉంది, చూడడానికి 2 టోన్ లాగా ఉంటుంది అనమాట. 2 షేడ్స్లో కనిపిస్తుంది. పీచ్ షేడ్లో చూస్తున్నాము, ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి ఉంటుంది. అండ్ దీని యొక్క బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ గ్రీన్లో ఇచ్చారు. ప్రైస్ 360 రూపీస్ అండి శారీ. ఇది చూడండి గ్రాండ్గా ఉంది, 360 రూపీసే చెప్తున్నారు. నెక్స్ట్ ఎంబ్రాయిడరీ శారీలో గ్రీన్ పికాక్లో వన్ ఆఫ్ ది గ్రీన్ షేడ్ అని చెప్పుకోవచ్చు. అంతా కూడా పళ్ళు అనమాట, ఎక్కువగా వస్తాయి పళ్ళులో మనకి లీఫీ బుట్టీస్ అనేవి. ఎంబ్రాయిడరీ డిజైన్లో ఉంటుంది అండ్ ప్యాచ్ వర్క్ కూడా ఉంటుంది చూడండి, బార్డర్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్లో ఇచ్చారు అండ్ మనకి బార్డర్ కూడా రిపీట్ అవుతుంది. ప్రైస్ 375 రూపీస్. 3 షేడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇదంతా కూడా శారీ బార్డర్స్ ఇచ్చారు, బుట్టీస్ కూడా ఉంటాయి, ఎంబ్రాయిడరీ బుట్టీస్. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా లైట్ షేడ్లో మనకి సెమీ క్రీమ్ షేడ్లో మనకి ఈ విధంగా ఇచ్చారు బ్లౌజ్ పార్ట్. ఇసుక ప్రైస్ 350 రూపీస్. సో చూడండి శారీ. సో ఇప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్ పీసెస్ చూద్దామండి. శివం ప్రింట్స్లో ఏంటంటే మనకి శారీసే కాదు, బ్లౌజెస్, మనకి దుప్పట్టాస్ కానివ్వండి, శారీ పెట్టికోట్స్, ఈ విధంగా అన్ని కలెక్షన్స్ కూడా దొరుకుతాయి అనమాట. వీటి యొక్క శాంపుల్ కలెక్షన్స్ కూడా మీకు జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాము. సో ఈ బ్లౌజ్ పీసెస్ 17 రూపీస్ అండి బ్లౌజ్ పీస్. ఓకే 17 రూపీస్. చూడండి फैब्रिक कॉटन है सर? हाँ ये पूरा कॉटन है, प्योर कॉटन है पूरा. कॉटन फैब्रिक इन्नी कलर्स ఉంటాయి అన్నమాట మనకి. 17 రూపీస్. అండ్ ये भी सेम प्राइस है? सेम प्राइस नहीं है, ये 28 रुपीस का है, थोड़ा हैवी क्वालिटी में. ओके, ये इसमें भी 50 कलर्स आएगा, 50 डिजाइन डिफरेंट आ जाएगा. 28 రూపీస్ అండి. కొంచెం క్వాలిటీ ఇంకా బెటర్ క్వాలిటీ కావాలంటే కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. 28 రూపీస్ పడుతుంది. 50 కలర్స్ 50 ఉంటాయి అన్నమాట పీసెస్ మనకి.
చూడండి ఈ విధంగా ఉంటుంది బండల్. ये 39 रुपीज का आएगा, पूरा जकार्ड ब्लाउज है कंप्लीट, आप जो बनारसी ब्लाउज बोलते हैं ऐसा पूरा आएगा कट. సో చూడండి 39 రూపీస్ అండి పర్ పీస్ పడుతుంది. చూడండి జకార్డ్ స్టైల్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇవి ఏంటంటే యూజువల్గా అన్ని శారీస్ పైన మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ చేసుకుంటట్లయితే కూడా బాగుంటుంది. సో చూడండి ये 80 सेंटीमीटर ब्लाउज है. कोई कस्टमर अगर बोलता है 10 मीटर चाहिए, 20 मीटर चाहिए, 50 मीटर चाहिए तो वो भी प्रोवाइड करा देंगे, हमारे पास रेडी रहता है स्टॉक उधर. ओके, टान जैसा पीसेस थान जैसा चाहिए कस्टमर को, अगर 80 सेंटीमीटर नहीं चाहिए, कंप्लीट 20 मीटर चाहिए तो वो भी मिल जाएगा. ओके, सेम प्राइस रहता है सर? सेम प्राइस रहेगा, वो मीटर के हिसाब से प्राइस लग जाएगा. ఓకే, ये कितना पड़ता है सर? ये 39 रुपीज पर पीस है. 39 రూపీస్ పర్ పీస్ అండి. 80 సెంటీమీటర్ ఉంటుంది. ఒకవేళ మీకు టాన్ పీసెస్లో కావాలనుకుంటే మీకు 10 మీటర్ 20 మీటర్ కావాలన్నా కూడా బల్క్లో కూడా మీరు సప్లై చేస్తారండి. సేమ్ ప్రైస్ ఉంటుందన్నమాట. సో చూడండి ఇది వచ్చేసి 39 రూపీస్ పర్ పీస్ పడుతుంది. 71 रुपीज. 71 రూపీస్ శారీ పెట్టికోట్స్ అండి. वेराइटीज बहुत मिल जाएगा. సో చూడండి ఈ విధంగా ఉంటుంది. सब डिजाइन दिखाना इधर पॉसिबल नहीं है, इसलिए वीडियो बहुत लॉन्ग हो जाएगा, तो आप व्हाट्सएप करिए हमारे नंबर पे, आपको दिया गया हुआ है, आपको सब वेराइटीज कलेक्शन पूरा भेज दिया శారీ जाएगा. పెట్టికోట్ అండి. మనకి ఈ విధంగా లేస్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రిల్స్ లాగా ఇచ్చారు ఫినిషింగ్. సో బండల్ వచ్చేసి మనకి ఈ విధంగా కిतना కలర్స్ रहेगा सर? इसमें 50 कलर्स, 100 कलर्स, 80 कलर्स, ऐसा डिफरेंट डिफरेंट वेराइटी में. इसमें भी पेटीकोट में भी अलग अलग रेंज आपको मिल जाएगा, 4 to 5 रेंज ఓకే, डिफरेंट डिफरेंट. ये आपको एक सैंपल आइडिया का శాంపిల్ లాగా మనకి కలర్ చార్ట్స్ ఉంటాయండి. ఏ చార్ట్ బి చార్ట్ అన్ని కలర్స్ ఉంటాయి అనమాట. మనకి లైట్ షేడ్స్ అన్ని ఒక చార్ట్ లో ఉంటాయి, డార్క్ షేడ్స్ అన్ని ఒక చార్ట్ లో ఉంటాయి. జస్ట్ శాంపిల్ మీకు ఐడియా కోసం అని చెప్పేసి శాంపిల్ లాగా చూపిస్తున్నాము. ये दुपट्टा आ गया कंप्लीट, अभी चलता है दुपट्टा पूरा. సో ఇవి వచ్చేసి బనారసి దుపట్టాస్ మనకి टॉल्स पे, गाउन्स पे, सब पे चलता है. ओनली 225 रुपीज का है. 225 రూపీస్ అండి. చూడండి బనారస్ దుపట్టాస్ ఇవన్నీ కూడా. సో యూజువల్గా మనం కుర్తీస్, పలాజో ప్యాంట్స్ తీసుకుంటాం కదా, వాటితో పేరప్ చేసుకోవడానికి, డ్రెస్సెస్తో లేకపోతే క్రాప్ టాప్స్తో వీటితో పేరప్ చేసుకోవడానికి బాగుంటాయి కలెక్షన్స్. ఇది ఇంకొక ప్యాటర్న్ మనకి డయాగ్నల్ లైన్స్ లాగా వచ్చేసి పీస్ షేడ్లో చూస్తున్నాము. 160 रुपीज का आएगा. ये स्टॉल है 160 రూపీస్ అండి. సో చూడండి షార్ట్గా ఉంటుందన్నమాట ఇది, లెంత్ వైజ్ కూడా. అండ్ ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది, 2 టోన్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా దుపట్టా కలెక్షన్స్. ये रेडीमेड ब्लाउज आपको आइडिया दिखा रहा हूँ एक. సో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి అన్నీ కూడా. సో చూడండి శాంపుల్ లాగా చూపిస్తున్నాను. ब्लाउज आ जाएगा. కిतना है సార్ ప్రైస్? ये 160 का है. 160 రూపీస్ అండి రెడీమేడ్ బ్లౌజ్. అండ్ దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు కావాల్సిన వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, మనకు నాట్స్ కూడా ఇచ్చారనమాట. ये मिरर ब्लाउज आएगा 240 रुपीज. 240 రూపీస్ మిర్రర్ వర్క్ సంబంధించిన బ్లౌజ్ అండి. చూడండి బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ ఓపెన్. ప్రైస్ సార్? 240 रुपीज. 240 రూపీస్. ये डिजिटल ब्लाउज आ गया. డిజిటల్ బ్లౌజ్ అండి. సో చూడండి బ్యాక్ ఓపెన్ అండ్ ఈ విధంగా ఉంటుంది. ప్రైస్ సార్? 290. 290 రూపీస్ ఇది. అండ్ ఇది ఇంకొక వర్క్ సంబంధించిన బ్లౌజ్ కలెక్షన్ అండి ఇది. సో పర్ల్స్ వచ్చేసి ఉంటాయి అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 110 రూపీస్. इस तरह से वेराइटीज काफ़ी मिल जाएगा. मिनिमम 25,000 का परचेस आपको यहाँ से करना है ओके कंप्लीट आपको, और आपको सब सिलेक्शन मिल जाएगा. अभी पोंगल और संक्रांति का स्पेशल ऑफर चल रहा है, वो आपको वीडियो में मालूम चलेगा कि क्या ऑफर है अभी स्पेशल. ఓకే, సో సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి స్పెషల్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయండి. బడ్జెట్ మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మనకి పర్సంటేజ్ లాగా మనకి తగ్గిస్తున్నారనమాట. మీకు ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసినట్లయితే కూడా మీకు ఐడియా ఉంటుంది. లేకపోతే ఇలా కాల్ చేసినట్లయితే కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేస్తారు డిస్కౌంట్ సంబంధించి. అండ్ ఇవి వచ్చేసి కలెక్షన్స్ అండి. సో శివం ప్రింట్స్ వారికి సంబంధించిన శారీ కలెక్షన్స్ చూసాము. శారీ పెట్టికోట్స్ కానివ్వండి, మనకి బ్లౌజ్ పీసెస్ కానివ్వండి, రెడీమేడ్ బ్లౌజెస్ కానివ్వండి, దుపట్టా కలెక్షన్స్, ఈ విధంగా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు. నేను జస్ట్ శాంపుల్ లాగా మాత్రమే చూపించాను. అండ్ ఒకవేళ మీరు ఇక్కడికి విజిట్ చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే కూడా ఆన్లైన్ ఫెసిలిటీ త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి. అండ్ మినిమం వచ్చేసి 25,000 బడ్జెట్ చేస్తే మీకు కూడా పార్సల్ చేయడానికి కూడా క్లియర్గా ఉంటుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన ఏదైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందో సో ఆ క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏంటంటే శివం ప్రింట్స్ వారికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మాన్సీ ప్రింట్స్ అనమాట. వీళ్ళకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి 3 ఉన్నాయి మనకి. మాన్సీ ప్రింట్స్, సిద్ధేశ్వరి ప్రింట్స్, అలాగే మనకి సాక్షి ప్రింట్స్. సో ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము. దీని పేరు వచ్చేసి మనకి మాన్సీ ప్రింట్స్ అండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి శారీస్ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఫినిషింగ్ ప్రాసెస్ వరకు కూడా అంతా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా మనం ఈ వ్లాగ్లో చూద్దాము ఎలా ప్రాసెస్ జరుగుతుంది, ఫ్యాబ్రిక్ ఏ విధంగా తయారవుతుంది, వాటి ప్రింటింగ్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మనం ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి శివం ప్రింట్ సంబంధించిన యాజమాన్యం సౌరభ్ అగర్వాల్ కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రాసెస్. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏ విధంగా తయారవుతుందో మనకు కూడా క్లియర్ ఐడియా లేదు కాబట్టి సార్కి ఎక్కువ ఐడియా ఉంటుంది ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి.
అండ్ మీకు కూడా ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా నేను క్లియర్గా షేర్ చేస్తాను, సో దట్ మీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. సార్ని కూడా అడిగి తెలుసుకుందాము సో ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. पढ़ेंगे सर। ये तो फर्स्ट टाइम हम फैक्ट्री विजिट कर रहे हैं, सो इधर प्रोसेस कैसे होता है ये तो हमको भी मालूम नहीं है, सो आप ही हमको बताना पड़ता है हमारे व्यूअर्स को भी। सूरत क्या पहली बार फर्स्ट टाइम देख रहे हैं फैक्ट्री के साथ। ये हमारा खुद का वन मैन्युफैक्चरिंग यूनिट है, मैन्युफैक्चरिंग फैक्ट्री है मानसी प्रिंट्स प्राइवेट लिमिटेड। आज मैं आपको पूरा फैक्ट्री पूरा व्यू दिखा दूँगा। ఓకే సో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం, సో సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి పదని చూద్దాం। సో ఫస్ట్ ప్రాసెस क्या है सर, फर्स्ट क्या बनता है? मशीनरी दिखा दूंगा। ये जो मशीनरी आप देख रहे हैं प्रिंटिंग हो रहा है, प्रिंटिंग। ओके मशीन में साड़ी पूरा प्रिंट हो रहा है। ఓకే సో ఇది వచ్చేసి ప్రింటింగ్ ప్రాసెస్ అండి। మనకి వైట్ యాన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ప్రింటింగ్ జరుగుతుంది అనమాట। ప్రింటింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది, సో క్లియర్గా చూడండి। ఈ విధంగా కలర్స్లో జరుగుతుంది, డిఫరెంట్ కలర్స్లో। ओके आफ्टर प्रिंटिंग है सर ये प्रिंटिंग के बाद ఓకే సో ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి। క్లియర్గా శారీ అనేది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత తీసుకుంటున్నారు। సో తర్వాత ఏంటంటే ఇది మనకి కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది, అది కూడా చూద్దాం నెక్స్ట్। సో పదండి। ఓకే సో ఇది చూడండి శారీ ప్రింట్ అయిన తర్వాత మనకి ఐరనింగ్ भी इधर ही होता है सर? कंप्लीट हो गया, अभी पूरा फिनिश होएगा उसके बाद। ఓకే సో प्रिंट हो गया, इधर आ चुका है। ఓకే ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది క్లాత్ అనేది। సో చూడండి ఈ విధంగా ఉంటుంది, సో లైవ్గా చూస్తున్నారు కదా మీకు క్లియర్ ఐడియా ఉంటుంది। पूरा फैक्ट्री में कलर्स लगता है, ये वो पूरा कलर्स वगैरह है, డైయింగ్ సిస్టమ్। पूरा डाइंग सिस्टम है, डिफरेंट कलर है। ఓకే సో శారీకి సంబంధించిన కలరింగ్ ఏదో డైయింగ్ ప్రాసెస్ ఉంటుందో అది ఇక్కడ జరుగుతుందండి। సో ఈ విధంగా మనకి కలర్స్ ఉంటాయన్నమాట, ఇక్కడ మనకి డైయింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది। సో ఇది ఇంకొక మోడల్ అండి, సో చూడండి ఇది డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా చేంజ్ అవుతుంది। ఇందాక మనం ప్రింటెడ్ స్టైల్లో చూసాం, ఇది ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్। సో ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా మనకి మెషినరీ అనేది ఉంటుందన్నమాట, డిఫరెన్షియేట్ చేశారు। ఒక్కొక్క శారీ డిజైన్కి సపరేట్ మెషిన్ ఉంటుందండి, ఒకే మెటీరియల్ ఒకే డిజైన్ అనేది ఒక మెషిన్లో రెడీ అవ్వదు, డిఫరెంట్ మెషిన్స్లో రెడీ అవుతుంది అనమాట। సో మీకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది। సేమ్ మెషినరీ ఓకే। సో ఇందాక మనం చూసాం కదా స్టార్టింగ్ ప్రాసెస్ యాన్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఫార్మాట్లో చూసిన తర్వాత ప్రింటింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ అవుతుంది కదా, సో ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ విధంగా అన్నీ కూడా అరేంజ్ చేశారు। సో అదంతా కూడా అదే అనమాట। సో ఇందాక చూసినటువంటి ప్రాసెస్ అండి ఇది కూడా కలర్। సో కలర్ ఇక్కడ వేశారు, ఇందాక మనం డైయింగ్ కలర్స్ చూసాం కదా, ఆ కలర్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ప్రింటింగ్ అనేది రెడీ అవుతుంది। సో ఈ విధంగా డిఫరెంట్ కలర్స్లో మనకి శారీ కలర్స్ అనేవి వస్తాయన్నమాట। ఇది ఇంకొక కలర్ అండి, మీరు చూడొచ్చు మస్టర్డ్లో చూస్తున్నాము, మస్టర్డ్ ఎల్లో। సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఫస్ట్ టైం నేను ఒక మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చాను। సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాను ఎలా జరుగుతుందని చెప్పేసి, సో చాలా బాగుంది చూస్తుంటే। ఓకే कंप्लीट हो गया है। ఓకే लंप में इधर आते लंप में इधर आते हैं, अभी नीचे पूरा अभी कटिंग हो जाएगा और सॉफ्ट में जाएगा। ఓకే సో ఇది ఏంటంటే ఇందాక మనం చూసాం కదండి ఫినిషింగ్ ప్రాసెస్ ఏదైతే శారీ ఉంటుందో అదంతా కూడా మనకి లంప్ లాగా ఇక్కడ ప్లేస్ చేశారు। దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కటింగ్ ప్రాసెస్ అనమాట। మనకి శారీ వచ్చేసి 6 మీటర్స్ ఉంటుంది కదా, సో 6.5 మీటర్స్ ఉంటుంది కదా, సో కటింగ్ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ ప్రాసెస్లో జరుగుతుంది, లంప్ అంతా కూడా ఇక్కడ ప్లేస్ చేశారు। సో ఈ సెక్షన్ అంతా ఏంటంటే మనకి ఏదైతే మనం ప్రింటింగ్ ప్రాసెస్ చూసామో వాటి యొక్క డిజైన్స్ ఏవైతే ఉంటాయో వారు ఇక్కడ తయారు చేస్తారండి। డిజైన్ జరిగిన తర్వాత మనకి ప్రింటింగ్ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట। శారీ పైన ప్రింట్ ఏదైతే చూస్తున్నామో ఆ ప్రింట్ అంతా కూడా డిజైనింగ్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇక్కడే రెడీ అవుతుంది। నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం। ఏ సబ్ క్యా హై సర్? డిజిటల్ మెషిన్। ఓకే సో ఇదంతా కూడా డిజిటల్ మెషిన్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి। సో చూడండి ఇప్పుడు మనకి శారీస్లో ఏవైతే చూస్తున్నామో డిజిటల్ ప్రింట్స్ వచ్చేసి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రోల్స్ అని ఈ విధంగా ప్లేస్ చేస్తారు, దాని తర్వాత మనకి ప్రింటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది। प्योर डिजिटल मशीन, डिजिटल प्योर बोलते हैं उसका है। ఓకే अभी भी ये फिनिश होना बाकी है, अभी तक प्रिंट हो रहा है कपड़ा में। ఓకే సో చూడండి డిజిటల్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది। సో మెషినరీ కూడా మనకి ఆ టైప్లోనే ఉంటుంది అనమాట, హై అండ్ మెషినరీ యూజ్ చేస్తున్నారు। సో అంతా కూడా డిజిటల్ సంబంధించిన ప్రింటింగ్ అనమాట। సో ఈ స్టైల్ వేరే ఉంటుంది మనకి కంపారిటివ్లీ। సో ఫ్యాబ్రిక్స్ అనేవి చేంజ్ అవుతుంది అండ్ డిజైన్ ప్యాటర్న్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి। మీరు చూసినట్లయితే కూడా ఇందాక ఒక టైప్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ చూసాము, ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ అండి, అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాబ్రిక్ పైన ఇంకొక డిజిటల్ ప్రింట్। ఈ విధంగా రకరకాల ప్రింట్స్ అనేవి రకరకాల మెషినరీస్ పైన రెడీ అవుతాయి అనమాట। సో చాలా బాగుంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకైతే చూస్తుంటే। ఈ ప్రాసెస్ क्या है सर? पेपर पे प्रोसेस होना, उसके बाद ये फैब्रिक फैब्रिक पे प्रिंट होता है। ओके
సో ఇందాక ఏంటంటే మనం డిజిటల్ ప్రాసెస్ సంబంధించిన మెషినరీ చూసాం కదండి, అదేంటంటే శాంపుల్ లాగా ఫస్ట్ పేపర్ పైన ప్రింట్ చేస్తారు, దాని తర్వాత మనకి కరెక్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్ పైన ప్రింట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ పైన డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుంది. సో క్లియర్గా మీరు చూడొచ్చు డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్లో మనకి డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుంది అనమాట. సో చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్లాత్ ఫ్యాబ్రిక్ పైన మనకి ప్రింట్ అనేది ఉంటుంది. సో క్లియర్గా చూడొచ్చు మీరు. సో నీట్గా రోల్ అనేది ప్లేస్ చేస్తారు, దాని తర్వాత మనకి ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఇందాక చూసాం కదండి మనకి క్లాత్ పైన ఏదైతే ప్రింటింగ్ జరిగిందో అదంతా కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. ఫినిషింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా క్లాత్ పైన ప్రింట్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్. సో దీనికి సంబంధించిన ఫినిషింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో నీట్గా ప్లేస్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు. బల్క్ లాగా మనకి ఓకే. సో ఇదంతా కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. లంప్ లాగా ఇక్కడ ఫినిషింగ్ అయినటువంటి ప్రోడక్ట్ అనమాట ఇదంతా కూడా. సో ఏ క్యా హై సర్ ये बोर्ड सब कुछ जो आप देख रहे थे ना स्क्रीन पर मशीन पे चल रहा है, तो यही डिजाइन सब रहता है. जैसे हम लोग जो डिजाइन एक बार बना देते हैं उसके बाद वापस रिपीट भी आता है. जैसे ये डिजाइन है मेरा कोई, तो वापस रिपीट कोई कस्टमर्स रिपीटेड से पूछते हैं ना, डिजाइन यहाँ पे रखा हुआ है, ये सब इसका प्लेट्स है. ओके मशीन पे चल रहा है. ओके ये सब कुछ प्रिंट्स है. సో ఇవన్నీ కూడా ప్రింట్స్. సో చూడొచ్చండి ఇదన్నీ కూడా బోర్డ్స్ అనమాట. వీటిపైన మనకి ప్రింట్స్ అనేవి రెడీగా ఉన్నాయి. ఏంటంటే కొంత కస్టమర్స్ ఏమంటే మనకి కొన్ని ప్రోడక్ట్స్ బాగా సేల్ అయినప్పుడు మాకు ఆ కైండ్ ఆఫ్ శారీసే ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్సే కావాలి అని చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకంగా బోర్డ్స్ అనేవి రెడీగా పెట్టారనమాట. సో వాళ్ళు ఏంటంటే బల్క్ లాగా ఆర్డర్ చేసినప్పుడు ఈ ప్రింట్స్ అనేవి మళ్ళీ యూజ్ చేస్తారు. సో ఈ విధంగా మనకి మళ్ళీ తయారు చేయకుండా ఇవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నారు బోర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇందాక చూసాం కదండి మనం బోర్డ్స్ ఏదైతే ప్రింట్స్ యూజ్ చేస్తున్నారో ఈ బోర్డ్స్ అనేవి అక్కడ ప్లేస్ చేసి దానిపైన మనకి సో చూడండి ఇవన్నీ కూడా డిజైన్ ప్యాటర్న్స్ అనమాట. ఇన్ని డిజైన్స్ ఉన్నాయి, ఇన్ని బోర్డ్స్ ఉన్నాయి చూడండి. సో ఇది చూసినా కదండి బటర్ఫ్లై డిజైన్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ నడుస్తున్నటువంటి కలెక్షన్ కదా. సో వాటికి సంబంధించిన డిజైన్ ప్యాటర్న్ ఇక్కడ మీరు చూసొచ్చు, బటర్ఫ్లై మోడల్. ఓకే ఈ విధంగా ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట. సో ఇది వచ్చేసి కలర్ అండి, డైయింగ్ ప్రాసెస్ చేస్తారు కదా వాటికి సంబంధించిన కలర్స్ అనమాట ఇవి. గ్రీన్ కానివ్వండి, రెడ్, ఈ విధంగా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ये सब कुछ केमिकल बेस्ड कलर्स है सर? ఓకే సో ఇవన్నీ కూడా మిక్స్ చేసినటువంటి కలర్స్ అనమాట. ఒక కలర్స్ని ఇంకొక దాంట్లో మిక్స్ చేస్తే మనకు వచ్చే కలర్స్ అనమాట, డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ. కొంచెం నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి ఏమనుకోకండి, ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాం కాబట్టి ఈ మెషినరీ యొక్క సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో లైట్గా ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ చూడండి రన్ అవుతుంది, మీరు మెషినరీ వర్కింగ్ మెషినరీ చూడొచ్చు. సో చూడండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ వేసాయి కచ్చా. ఓకే సో చూడండి కాటన్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం ప్రింటెడ్ స్టైల్ అనమాట. ఈ విధంగా శారీ అనేది రెడీ అవుతుంది. ఓకే ఓకే సో प्रिंटिंग होने के बाद वॉशिंग है ये? होने के बाद वॉशिंग. ఓకే कंप्लीट कपड़ा चाहिए ना, वो पूरा प्रिंटिंग होने के बाद ही होता है. ఓకే సో ఇదంతా ఏంటంటే మనకి ఏదైతే ప్రింటింగ్ ప్రాసెస్ జరుగుతుందో డైయింగ్ జరిగిన తర్వాత ప్రింటింగ్ జరిగిన తర్వాత వాష్ చేస్తారండి. ఎందుకంటే చాలా మెషినరీ వర్క్ జరిగిన తర్వాత మనకి క్లాత్ అనేది కొంచెం మురికిగా అవుతుంది కదా. ఫైనల్గా ఏంటంటే ఫినిషింగ్ చేస్తారు. ఫినిషింగ్ చేసిన తర్వాత మనకి కటింగ్ జరుగుతుంది, దాని తర్వాత ప్యాకింగ్ చేస్తారు. ఇదంతా ప్రాసెస్ అనమాట. లాండ్రీ మెషిన్ ప్రెస్. ఓకే సో ఇక్కడ అంతా కూడా మనకి ఫినిషింగ్ అయిన తర్వాత ప్రెస్సింగ్ జరుగుతుందండి. మనకి శారీ వచ్చేసి ఐరనింగ్ పార్ట్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో చూడండి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ సపరేట్గా ఉంది. డ్రెస్ ఓకే డ్రెస్సెస్ ఓకే ఇవన్నీ కూడా డ్రెస్సెస్ సంబంధించిన మెషినరీ అనమాట. డ్రెస్సెస్ సంబంధించిన ఐరనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అంతా కూడా మనకి సెగ్మెంట్ వైజ్ ఉంది. లాండ్రీ ఒక దగ్గర జరుగుతుంది, మనకి ప్రెస్సింగ్ ఒక దగ్గర జరుగుతుంది, అండ్ ప్రింటింగ్ ఒక దగ్గర జరుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ सेगमेंट्स లో మనకి ప్రాసెసింగ్ అనేది ఉంటుందన్నమాట సారీ. ये पूरा लंप है जो हम लोग डिस्पैच कर देते हैं, जिसके भी कस्टमर्स का रहता है उनको डिस्पैच कर दिया जाता है. डायरेक्टली डिस्पैच कटिंग प्रोसेस होने के बाद है. ये पूरा कंप्लीट हो गया, कटिंग प्रोसेस कस्टमर वहां पे करेगा. సో చూడండి మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. पूरा थान है. ఓకే कितने मीटर है सर ये? 100 to 110 मीटर्स है. 110 మీటర్ 100 నుంచి 110 మీటర్స్ ఉంటుంది. దీని తర్వాత మనకి కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇది వేరే సెగ్మెంట్ లో జరుగుతుంది. ఇదంతా కూడా వాటికి సంబంధించిన మెటీరియల్స్ మనకి లైట్ వెయిటెడ్ శారీస్ కానివ్వండి, డైలీ వేర్ శారీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ అవుతాయి. చూడండి ప్రాసెస్ అంతా కూడా. डेली कितना प्रोडक्शन होता है सर इसका? प्रोडक्शन होता है. ओके ओके. उसके बाद ये मार्केट में डिस्पैच हो रहा है. हाँ हाँ जो भी शॉप्स रहेगा उनको डिस्पैच हो रहा है. ఓకే సో చూసారు కదండి ఇందాక మనం లంప్లోకి ఏదైతే మెటీరియల్ చూసామో అది డిస్పాచ్ అవుతుంది. సో షాప్స్లోకి వాటికి వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడ మనకి కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో అంతా కూడా డిస్పాచ్ చేస్తున్నారు. హీటింగ్ వాషింగ్ है सर ये? ఓకే ఇదంతా కూడా మనకి हाँ हाँ ఓకే ఇదంతా కూడా వాషింగ్ సెగ్మెంట్ అండి. మనకి ఏదైతే ఫినిషింగ్ జరిగిన తర్వాత వాషింగ్ ప్రాసెస్ ఉంటుందో అదంతా కూడా మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. సో వాషింగ్ జరిగిన తర్వాత మనకి లంప్ లాగా తయారవుతుంది.
శారీ రెడీ అయిన తర్వాత మనకి ఏమైనా మరకలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా, లేకపోతే డస్ట్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ వాష్ చేస్తారనమాట. వాష్ చేసిన తర్వాత నీట్గా ఐరనింగ్ వెళ్ళిన తర్వాత లంప్ లాగా తయారవుతుంది. దాని తర్వాత మనకి డిస్పాచ్ అనేది చేస్తారు. సో లాస్ట్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి శారీ ఫినిషింగ్ ప్రాసెస్లో. ఓకే. సో వాషింగ్ అంతా జరిగిన తర్వాత మనకి ఐరనింగ్ జరిగిన తర్వాత ఈ విధంగా మనకి 100 మీటర్స్ ఈ విధంగా మీటర్స్ అనేవి అరేంజ్ చేసుకొని లంప్ లాగా మనం ఇందాక చూసాం కదా, ఫినిష్ అయిన మెటీరియల్ అంతా కూడా అక్కడ పెట్టేస్తారు. అక్కడ నుంచి మనకి డిస్పాచ్ అవుతుంది. ఈ విధంగా కౌంటింగ్ చేస్తారనమాట. మనకి మెటీరియల్ అంతా కూడా కౌంట్ చేసిన తర్వాత ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్లో, ఇవంతా కూడా కంప్లీటెడ్ మెటీరియల్. సో చూడండి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకి జార్జెట్, డిజిటల్ ప్రింట్స్, వాటికి సంబంధించిన మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా. సో క్లియర్గా చూడొచ్చు మీరు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుంది, ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇదంతా కూడా వైట్ క్లాత్ అండి. వైట్ క్లాత్ తర్వాత మనకి అంత ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. చూడండి ఎంత పెద్ద వేర్ హౌస్, అంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా క్లియర్గా చూడొచ్చు మీరు. సో ఇదంతా అనమాట. సో ఇక్కడ మీరు ఆఫీస్కి విజిట్ చేస్తే కనుక ఇక్కడ ఏంటంటే మన విండో నుంచి చూస్తే కూడా వ్యూ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా తయారవుతుందో కూడా. సో వన్ ఆఫ్ ది సెగ్మెంట్ చూడొచ్చు ఇక్కడ మీరు విండో నుంచి. ఇవి వచ్చేసి కలెక్షన్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.